బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు జనవరి 27 అంశము ఈ లోకములో మీకు శ్రమ. వాక్యము యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనము. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించియున్నాను. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. ఈ లోకములో మనకు అన్ని శ్రమలే అని యేసు ప్రభువు చెప్పాడు. పుట్టిన దగ్గర్నుండి చనిపోయే వరకు ప్రతి పని మనకు శ్రమగానే కనబడుతుంది. మన జీవితం మనం కోరుకున్నట్లు ఉండదు. కాబట్టి మన జీవితం మనకు శ్రమగా అనిపిస్తుంది. ఎందుకంటే శ్రమ అనేది మానసికమైనది. ఇష్టంగా చేసే పని ఎంత కష్టమైనదైనా శ్రమ అనిపించదు. అదే పని అయిష్టంగా చేస్తే చాలా శ్రమగా అనిపిస్తుంది. బిడ్డలను ప్రేమించే తల్లిదండ్రులు వారి బిడ్డలను పెంచడం శ్రమగా భావించరు. బిడ్డలను ప్రేమించని తల్లిదండ్రులు కనీసం అన్నం పెట్టటానికే శ్రమగా భావిస్తారు. మన మనసును బట్టి మన శరీరానికి శ్రమ ఉంటుంది. ఎక్కడైనా పని చేయడానికి వెళ్ళినప్పుడు, అంటే పొలం పనికి కాని, కార్ఖానాకి కాని, ఉద్యోగానికి కాని వెళ్ళినప్పుడు ఆ పని శ్రమగానే భావిస్తారు. ఎందుకంటే ఆ పనికి ఇష్టపడి కాకుండా తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్తారు. పని చేయాలంటే శ్రమ కాబట్టి పనిచేసేవాళ్లని శ్రామికులు అంటారు. ధనమును ప్రేమించేవాళ్లు అవసరానికి మించి శ్రమపడినప్పటికీ వాళ్లకి శ్రమ అనిపించదు. ఇదంతా శారీరక సంబంధమైన శ్రమ. అలాంటి శ్రమ విశ్రాంతి తీసుకుంటే సెదదీరవచ్చును. కాని హృదయ సంబంధమైన శ్రమలు పోగొట్టుకోవడం మనుష్యుల వలన కాదు. శారీరక మానసిక సంబంధమైన శ్రమలు ఏకకాలంలో ఎదుర్కోవాల్సి వస్తే అలాంటి శ్రమలు పోవాలంటే దేవుణ్ణి ఆశ్రయించాల్సిందే. దేవుణ్ణి ఆశ్రయించలేనివారు ఆత్మహత్యలు చేసుకుంటారు. నా హృదయానుసారుడు అని దేవునిచే సాక్ష్యము పొందిన దావీదు ఎన్నో శ్రమలను ఎదుర్కొన్నాడు. ఆయన వ్రాసిన తన కీర్తన 38:6లో నేను శ్రమచేత మిక్కిలి కృంగియున్నాను, దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను అని ఎంతో వేదనతో దేవునికి మొర్రపెట్టుకున్నాడు. నిప్పురవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు అని యోబు 5:7లో చెప్పబడిన ప్రకారము ఈ లోకములో మనుష్యులకు శ్రమలు రావడమన్నది తప్పదు. దేవుని కుమారుడైన యేసుప్రభువు సహా ఈ భూమి మీద శ్రమలు ఎదుర్కొన్నాడు. యేసు శిష్యులు అపొస్తలుడైన పౌలు మరియు యేసును అనుసరించిన అనేక మంది మహాశ్రమలను ఎదుర్కొన్నారు. వారు దేవుని నమ్మారు కాబట్టి శ్రమలను ఎదుర్కొనే శక్తిని, ధైర్యాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడు. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. కీర్తనలు 34:17. యేసుప్రభువు ఈ లోకానికి వచ్చేటప్పుడు ఎన్ని శ్రమలు ఎదుర్కోవాలో ఆయనకి తెలుసు. అయినప్పటికీ ఆయన మానవులను వారి పాపముల నుండి విడిపించడానికి వచ్చాడు కాబట్టి ఆయనకి శ్రమ అనిపించలేదు. ఆయన దేవుని కుమారుడైనప్పటికీ మానవులను ప్రేమించి ఈ లోకానికి వచ్చి మనుష్యులకు వచ్చే శ్రమలన్నిటినీ ఆయన సంతోషంగా ఎదుర్కొని ఈ లోకాన్ని జయించాడు. అందుకే ఆయన ధైర్యము తెచ్చుకొనుడి అని మనుష్యులందరికీ చెప్తున్నాడు. మరి మనము కూడా మనకు వచ్చే శ్రమలన్నిటిలో యేసుని బట్టి ధైర్యంగా, సమాధానంగా ఉందాము. ఈ లోకములో శ్రమలను ఎదుర్కోడానికి నీవు సిద్ధమా? ప్రార్థించుకుందాము. ప్రభువా, మేము ఈ లోకంలో జీవించినంతకాలము మాకు వచ్చే శ్రమలన్నిటిలో నిన్ను బట్టి మేము ధైర్యముగా జీవించుటకు మాకు సహాయము దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.